హైడ్రాతో హడలెత్తిస్తున్న కమిషనర్ రంగనాథ్ ఇంటి వద్ద పోలీసులు భద్రతను పెంచారు. మధురానగర్ కాలనీ D81 లోని ఆయన ఇంటి వద్ద 2 సెక్యూరిటీతో కూడిన అవుట్ పోస్టును ఏర్పాటు చేశారు పోలీసులు. నగరంలో చెరువులు, కుంట్లలో అక్రమ కట్టడాల తొలగింపును వేగవంతం చేసిన నేపథ్యంలో ఆయనకు ఏమైనా ముప్పు ఏర్పడవచ్చనే అనుమానంతో ప్రభుత్వం ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసింది. ఇటీవల సినీ నటుడు నాగార్జునకు సంబంధించిన కన్వెన్షన్ కూల్చివేత తరువాత బడా రాజకీయ నాయకులకు చెందిన అక్రమ నిర్మాణాలను తొలగించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం రంగనాథ్ ఇంటి వద్ద భద్రతను పెంచినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి, రంగనాథ్ ఇంటి వద్ద అసలు ఎందుకు అవుట్ పోస్ట్ ను ఏర్పాటు చేయడం జరిగింది? ఆయనకి ఏమైనా బెదిరింపు కాల్స్ లాగా అట్లా ఎవరైనా మాట్లాడడం జరిగిందా? డీటెయిల్స్. హైడ్రా ఏర్పాటుకి రంగనాథ్ ని కమిషనర్ గా నియమించడము, అనంతరము ఏదైతే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చిన్నా చితక చెందినటువంటి వ్యక్తుల యొక్క అక్రమాలు మాత్రమే బయటకు వస్తాయనుకున్నారు. కానీ హైడ్రా ఏర్పాటు తర్వాత హైదరాబాద్ శివారు ప్రాంతంలో అనేక మంది బడా రాజకీయ నాయకులు, బడా సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి వీళ్ళు, పెద్ద స్థాయిలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారుల యొక్క చిట్టానే ఎక్కువగా ప్రభుత్వానికి అందింది. దానిపైన హైడ్రా కూడా దృష్టి పెట్టింది. నిన్న మొన్న మాదాపూర్ లో ఉన్నటువంటి కన్వెన్షన్, ఇది అక్కినేని నాగార్జునకు చెందినటువంటి వాల్యూతో కూడినటువంటి పెద్ద ప్రాపర్టీ, వాళ్ళ ఫ్యామిలీలోనే అత్యంత పెద్ద ప్రాపర్టీ కాబట్టి వీటి కూల్చివేత తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో కూడా రంగనాథ్ పేరు ఎక్కువగా వినికిడి ఉండడము, సోషల్ మీడియాలో కూడా రంగనాథ్కి ఎక్కువగా ఈ ప్రశంసను తెలియజేయడము, రంగనాథ్ లాంటి ఆఫీసర్ ఉండాలి, ఇలాంటి ఆఫీసర్ నేతృత్వంలోనే రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి, దీన్ని విస్తరింపజేయాలంటూ కూడా పెద్ద మొత్తంలో ఒక పక్క తనకు పాజిటివ్ పెరుగుతున్నప్పటికీ కొంత నెగిటివిటీ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఏ క్షణంలోనైనా ఏదైనా ఆవేశానికి గురై ఎవరైనా బాధితులు కానీ, లేదా రాజకీయ నాయకులు కానీ, లేదా ఈ సినిమా చెందినటువంటి పెద్దలు కానీ రంగనాథ్ కుటుంబ సభ్యుల వివరాలు ఏంటి, తను ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, అతని వెనక ఉన్నటువంటి వ్యక్తులు అనే దానిపై కూడా వ్యక్తిగతంగా వెళ్లి ఏవైనా దాడులకు పాల్పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే సొసైటీలో ఏదైనా అంశానికి సంబంధించి వ్యక్తిపై ఎక్కువగా ప్రచారం జరిగినా, నెగిటివిటీ పెరిగినా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారి కాబట్టి అతన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత, అతనికి సెక్యూర్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కి, అటు ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు హైడ్రా విషయంలో కూడా రంగనాథ్ కి నగర ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేస్తా ఉన్నారు, అందరూ నిలబడతా ఉన్నారు. కానీ ఈ నష్టపోయినటువంటి బాధితులే పర్సనల్ గా రంగనాథ్ ని ఏదో రకమైనటువంటి మేనేజ్ చేసి సెటిల్ చేసుకొని తమ భూముల వద్దకు రాకుండా, తమ కట్టడాలను కూల్చివేయకుండా ప్రెజర్ తీసుకొచ్చి ఎక్కడ నివాసం ఉంటాడా అటు హైడ్రా కార్యాలయంలో కానీ, ఇంట్లో కానీ కలిసేటువంటి ప్రయత్నం చేయడము, లేదా ఇంకెవరైనా వేరే రకమైనటువంటి ఇబ్బంది క్రియేట్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా అతనికి మధురానగర్ లో ఉన్నటువంటి తన ఇంటి దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి చెక్ పోస్ట్ ని ఏర్పాటు చేసి పోలీసులు 2 షిఫ్ట్ ప్లస్ 3 షిఫ్ట్లలో 6 పోలీసులు ఉండే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అతనికి భద్రత ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఈ బాధితులు ఎవరైతే బిల్డింగ్స్ నష్టపోయి కూలిపోయి అనేక పైరవీలు ప్రయత్నాలు జరుపుతా ఉన్నారో వారందరూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఎక్కడ నివాసం ఉంటున్నాడు, ఎవరు చెప్తే అతని మాటని నిలబెడతాడు, అతని మాటని విని వీటిని కూర్చకుండా ఉంటాడు, వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు ఏంటి, వాళ్లకు కొడుకులు కూతుర్లు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎక్కడ చదువుకుంటా ఉన్నారు, వాళ్ళ ద్వారా అయినా ఏదైనా లింక్ కలుపుకొని తిరిగి రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లి తమ వద్దకు రావద్దు అంటూ కూడా రిక్వెస్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం ఒక పక్క కాగా ఏదైనా దాడులకు ముప్పు ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మంచి మాట్లాడదామని వెళ్తే అది చెడుకు దారి తీసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇమీడియట్ గా రాష్ట్ర ప్రభుత్వం ఈ ముప్పుని గ్రహించి గమనించి అతనికి ప్రత్యేకమైనటువంటి పోలీసు భద్రత అవసరమే అన్నట్టుగా కూడా అతనితో తిరిగేటువంటి సెక్యూరిటీని టైట్ చేయడము, తను నివాసం ఉంటున్నటువంటి ప్రాంతంలో కూడా సెక్యూరిటీని ప్రత్యేకమైనటువంటి అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయడము, ఇటు హైడ్రా కార్యాలయంలో కూడా ఇంతకు ముందు బాధితులు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి కలిసేటువంటి టైంలో కాకుండా విజిటింగ్ టైమింగ్స్ ఏర్పాటు చేసి పోలీస్ సెక్యూరిటీని కూడా అక్కడ టైట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు హైదరాబాద్ లో ఈ బుల్డోజర్లు ఎవరి వైపు దూసుకెళ్తా ఉన్నాయనే ఒక టెన్షన్ నెలకొంది. కాబట్టి ఈ సెక్యూరిటీ అవసరమే రంగనాథ్ కి అంటూ మాత్రం నగర ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తూ రంగనాథ్ ని కాపాడాల్సినటువంటి బాధ్యత నగర ప్రజలదే, పోలీసులదే.
కాంగ్రెస్ ప్రభుత్వానిది అన్నట్టుగా కూడా సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోలింగ్ రావడంతో ఈ నిర్ణయం తీసుకొని అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసి రంగనాథ్ కి ఈ సెక్యూరిటీని ఎక్కువగా అదనంగా ఈ ఇంప్లిమెంట్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.